హలో గాయ్స్, ఈరోజు ఈ వీడియోలో చూపించబోయే టాపిక్ అనేది అయితే చాలా ఇంట్రెస్టింగ్ అయితే ఉంటుంది. సో మన ఛానల్ ఎవరైతే కొత్తగా చూస్తున్నారో వాళ్ళైతే వెంటనే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. సో చూసుకోవచ్చు, ఇక్కడైతే మనకు కంప్లీట్ ఓవరాల్గా స్టాక్ అంతా కూడా వచ్చేసింది అనమాట. సో ఏ వెరైటీ వచ్చింది ఏంటి అనేది డీటెయిల్డ్గా మీకు అయితే చెప్తాను. సో చెప్పడమే కాదు, డైరెక్ట్ డిస్ప్లే చేసి అయితే చూపిస్తాను. సో ముందుగా ఈరోజు తీసుకొచ్చినటువంటి స్టాక్లో చూసుకున్నట్టయితే లైవ్ ఫీడ్ అయితే తీసుకొచ్చాను. సో ఇక్కడ మీకు ప్యాకెట్లో కనిపిస్తుంది వచ్చేసరికి కంప్లీట్లీ లైవ్ ఫీడ్ అనమాట. సో లైవ్ ఫీడ్లో చాలా వెరైటీస్ ఉన్నాయి కదా, ఇది ఏ వెరైటీ అనుకోవచ్చు. సో ఇది వచ్చేసరికి బ్లడ్ వామ్ అండి. ఎస్పెషల్లీ నేను ఏంటంటే వీక్లీ వన్స్ నేను నా ఫిష్ కోసం ఫీడ్ చేయడం కోసం ఏదైతే సేల్ చేసే ఫిష్ ఉండదో వాటి కోసం అయితే తెప్పిస్తుంటా. ఇంత క్లారిటీ ఉండాలనేసి నేనైతే నా దగ్గర ఉన్నటువంటి డిస్ప్లే ట్యాంక్లోకి అయితే వీటిని అయితే తీసుకున్నాను. సో ఇది అయితే చూసుకోవచ్చు, క్లియర్లీ లైవ్ కండిషన్లో అయితే ఉంది. సో ఆల్రెడీ ఇది మనకు పంపించినప్పుడే నీట్గా క్లీన్ చేసి అయితే పంపిస్తారనమాట. సో ఈ లైవ్ ఫీడ్ ఉంది కదా అని డైలీ దీన్ని ఫీడ్ ఇచ్చేయచ్చా అంటే డైలీ ఫీడ్ ఇవ్వడం అనేది అసలు మంచిది కాదండి. ఈ బ్లడ్ వామ్ అనేది అసలు గ్రో అయ్యేదే చాలా డీకంపోజ్ స్టేట్లో ఉన్నటువంటి వాటర్లో గ్రో అవుతుంది. కాబట్టి దీన్ని డైలీ ఫీడ్ ఇవ్వడం వల్ల ఫిష్లో ఇంటర్నల్ పారాసైట్ అనేది జనరేట్ అయ్యేందుకు అవకాశం అయితే ఉంటుంది. సో మీరు ఎప్పుడైనా వీక్లీ వన్స్ కానీ ట్వైస్ కానీ ఫీడ్ ఇచ్చుకోవడానికి అయితే పనిచేస్తుంది. అయితే ఇంకా పక్కన పెట్టేసి మనకు వచ్చిన లైవ్ స్టాక్ అయితే చూద్దాం. ఇప్పటి నుంచి వీడియో అయితే కంటిన్యూగా చూడండి, లేదంటే కనుక నేను చూపించి వెరైటీస్ అయితే మిస్ అయిపోతారు. సో ఇప్పుడు మన స్టోర్ ఎండ్ పాయింట్ నుంచి ఫ్రంట్ ఎంట్రన్స్ వరకు మొత్తం కూడా ఏమేమి వెరైటీస్ ఉన్నాయో కంప్లీట్లీ మీకు ఈ వీడియోలో కవర్ చేసి అయితే చూపిస్తాను. సో ముందుగా చూసుకోవచ్చండి. సో ఇక్కడ వచ్చేసరికి మీకు కనిపిస్తున్నాయి వచ్చేసరికి ఏంజిల్స్ అనమాట. ఇవి కంప్లీట్ బ్రేడర్స్ అయితే కాదు, అడల్ట్ సైజ్ ఉంది. సో వీటితో పాటు నేను కిస్సింగ్ గోరామీస్ అయితే కొన్ని అయితే వేసి పెట్టాను. అదేవిధంగా కింద మనం ట్యాంక్లో చూసుకున్నట్టయితే మన దగ్గర రస్టీ ఆరెంజ్ చిక్లెట్స్ ఉన్నాయి, అలాగే ఆల్బినో వెరైటీకి సంబంధించినటువంటి చిక్లెట్స్ ఉన్నాయి. వైల్డ్ వెరైటీ కలెక్షన్లోకి అయితే వస్తాయి వచ్చేసరికి. సో కింద వచ్చేసరికి నా దగ్గర ఉన్నటువంటి టైగర్ బార్బు అలాగే సమ్ విడో టెట్రాస్ ఉంటే ఇవి రెండు కూడా కంబైన్డ్గా అయితే పెట్టేసుకున్నాను. సో కొన్నే ఉన్నాయి అనుకోకండి. సో ఇందులో ఇంకా క్లీనింగ్ ఫిష్ ఇవి కూడా ఉన్నాయి. సో వేరే ట్యాంక్లో కూడా ఉన్నాయి, వీడియోస్ అనేవి చూపిస్తాను. సో లాస్ట్ టైం అయితే నేను తీసుకొచ్చినటువంటి పీ పఫర్స్ అనమాట. సో చాలామంది నార్మల్ సీ పఫర్కి పీ పఫర్కి డిఫరెన్స్ అనేది కన్ఫ్యూజ్ అవుతున్నారు. సో ఈ పీ పఫర్ అనేది ఫ్రెష్ వాటర్లో ఉంటుంది, సీ పఫర్ అనేది మనకి మెరైన్ వాటర్లో ఉండేటువంటి వైల్డ్ వెరైటీ ఆఫ్ ఫిష్ అనమాట. సో ఇప్పుడు ఇక్కడ కింద ట్యాంక్లో చూసుకున్నట్టయితే కంప్లీట్ మనకి ప్లాంటెడ్ స్పీషీస్కి సంబంధించినటువంటి టెట్రా వెరైటీ అంతా కూడా ఇందులో అయితే ఉంది. చాలామంది మినియేచర్ టెట్రా వెరైటీస్ అనేవి చూడడానికి బాగుంటాయి కదా అనేసి తీసుకెళ్ళి వాళ్ళ దగ్గర ఉన్న కామన్ ఫిష్ వేస్తున్నారు. అలా అయితే డ్యామేజ్ అయిపోతాయి. వాటికంటూ ఖచ్చితంగా ఈ విధమైనటువంటి ప్లాంటెడ్ ట్యాంక్ మెయింటైన్ చేసినట్టయితే అవి కూడా చాలా బాగుంటాయి అన్నమాట. సో మోస్ట్లీ ఇందులో వచ్చేసరికి బ్లాక్ నియాన్స్, ప్రిస్టిలా టెట్రాస్ ఈ వెరైటీ అంతా కూడా ఈ ట్యాంక్లో అయితే ఉంది. సో అదేవిధంగా చాలా రోజుల నుంచి మన సబ్స్క్రైబర్స్ అయితే ఫ్లవర్ హార్న్ బేబీస్ తెప్పించమని అయితే అడుగుతున్నారు. సో ఫైనల్లీ ఈరోజు మార్కెట్లో అవైలబిలిటీ ఉంటే నేనైతే ఒక 30 పీస్ ఆఫ్ ఫ్లవర్ హార్న్ ఫ్రైస్ అయితే తెప్పించాను. సో చూసుకోవచ్చు, స్మాల్ సైజులో అయితే అవైలబుల్గా ఉన్నాయి. వీటికి హెడ్స్ అవి వస్తాయా అంటే అది మీ లక్కను బేస్ చేసుకుని ఉంటుంది, మీరు గ్రూమ్ చేసుకునే దాన్ని బట్టి కూడా డిపెండ్ అయ్యి ఉంటుంది అనమాట. సో నెక్స్ట్ అదేవిధంగా మీరు ఇక్కడ చూసుకున్నట్టయితే ఈ పై ట్యాంక్లో వచ్చేసరికి కామన్ వెరైటీ. సో ఇది వచ్చేసరికి మాలీస్, మన దగ్గర బెలూన్ మాలీస్ ఉన్నాయి, అదేవిధంగా నార్మల్ మాలీస్ ఉన్నాయి. ఇవి తీసుకునే వాళ్ళందరూ కూడా బేబీస్ అనేవి బాగా ప్రొడ్యూస్ చేస్తాయి అనేసి అయితే వీటిని అయితే ఇంట్రెస్ట్గా కొనుక్కుంటూ ఉంటారు. సో వీటి బేబీస్ని మెయింటైన్ చేయడం కూడా ఈజీయే. సో కింద మీకు ఈ ట్యాంక్లో కనిపిస్తున్నాయి వచ్చేసరికి రెడ్ ఐ టెట్రాస్, అదేవిధంగా ఇందులో సమ్ బ్లూ నియాన్ రెయిన్బోస్ కూడా ఉన్నాయి. సో ఇవన్నీ కూడా ప్లాంటెడ్ కేటగిరీలోకి వస్తాయి అనమాట. ఇందాక చూపించాను కదా. సో అవి ఇవి కావాలంటే కంబైన్డ్గా అయితే వేసుకోవచ్చు, ఏ ప్రాబ్లము ఉండదు. ఈ స్కూలింగ్ ఫిష్ వెరైటీ. సో కింద మీరు చూసుకోవచ్చు, కింద అయితే మన దగ్గర వెయిల్ టైల్ జెబ్రా డానియల్స్ ఉన్నాయి. వాటితో పాటు నేను సన్సెట్ ప్లాటీస్ కూడా మెయింటైన్ చేస్తున్నాను. సో ఈ రెండింటితో పాటు మనం అడిషనల్గా అయితే ఇందులో సమ్ స్మాల్ సైజ్ ఏంజిల్స్ కూడా మెయింటైన్ చేస్తున్నాము. సో ఈ మూడు కూడా మనకైతే కంబైన్డ్గా వేసుకున్నా సరే ఎలాంటి డ్యామేజ్ చేసుకోవడం, కొట్టుకోవడం ఎలాంటి కాంప్లికేషన్స్ అయితే ఏమీ లేవు, బాగానే తిరుగుతున్నాయి అనమాట. సో ఈ ఛాంబర్కి వచ్చినట్టయితే కనుక వెరైటీ ఆఫ్ ప్లాటీస్ అయితే కంప్లీట్లీ ట్యాంక్లో అయితే మెయింటైన్ చేస్తున్నాను. చూసుకోవచ్చు క్లియర్గా. సో బ్యాక్ టైల్ దగ్గర బ్లాక్నెస్ అయితే కనిపిస్తూ ఉంటుంది జనరల్ ప్లాటీకి. సో మీరు కింద ట్యాంక్లో చూసుకున్నట్టయితే నా దగ్గర వచ్చేసరికి గప్పీస్ అయితే ఉన్నాయి. ఈ గప్పీస్ వచ్చేసరికి వైల్డ్ ఎండ్లర్ గప్పీస్ అని అయితే అంటారు. సో మీరు కొన్ని చోట్ల చూసుకున్నట్టయితే చిన్న చిన్న కాలువల్లో కూడా, పంట కాలువల్లో అక్కడ కూడా ఇవి కూడా కనిపిస్తాయి. సో నేను శాంపుల్కి నా ప్లాంటెడ్ ట్యాంక్లో అయితే వేశాను. సో ఇది న్యాచురల్ లుక్లో చాలా బాగా అయితే కనిపిస్తుంది, బాడీ మీద డాట్ ప్యాటర్న్ తోటి. సో మెయిల్ ఫీమేల్ బోత్ ఉన్నాయండి. సో కింద చూసుకున్నట్టయితే నేను హెడ్ పాప్ ఫ్లవర్ హార్న్స్ అయితే తెప్పించి అయితే పెట్టాను. సో కంప్లీట్లీ 5 పీసెస్ అయితే తెప్పించాను అనమాట. సో ఇప్పుడే వచ్చాయి కాబట్టి లిటిల్ బిట్ ఆఫ్ స్ట్రెస్లో అయితే ఉన్నాయి. ఇంకా
దీన్ని అయితే నేను పెద్దగా డిస్టర్బ్ చేయాలని అయితే అనుకోవట్లేదు. సో నెక్స్ట్ షార్ట్ వీడియోలో నేను టైం చూసుకుని నీట్గా ఈ వీడియో అనేది అయితే పోస్ట్ చేస్తాను, ఏమున్నాయి ఏంటి అనేది. ఇప్పుడు ఇక్కడ డిస్ప్లే అవుతున్నటువంటి ఈ వెరైటీ నేమ్ వచ్చేసరికి సర్ఫే టెట్రా అని అయితే పిలుస్తారు. సో ఇది ప్లాంటెడ్ ట్యాంక్లో ఉంటే మరింత రెడ్గా కనిపిస్తుంది. అదేవిధంగా నేను లాస్ట్ టైం తీసుకొచ్చినటువంటి వెయిల్టైల్ జర్మన్ ర్యామ్స్ అయితే ఒక 3 పీసెస్ అయితే ఉన్నాయి. సో ఇవి కలర్ ఏంటి బ్రో, ఈ చూస్తాకి ఈ విధంగా కనిపిస్తున్నాయి, నువ్వు చూపించినప్పుడు హైలైట్ చేసి చూపిస్తావు, గ్రాఫిక్స్ అనుకోవచ్చు. సో గ్రాఫిక్స్ ఏం కాదండి, సో దాని యొక్క న్యాచురల్ ఎన్విరాన్మెంట్లో ఉన్నప్పుడు మాత్రమే దాని వైబ్రెంట్ కలర్స్ అనేవి అయితే చూపిస్తాయి. సో ఒక్కసారి మీకు ఇప్పుడు ప్రాపర్గా అయితే చూపిస్తాను, చూస్తున్నారు కదా. సో దాని బాడీ మీద ఉన్నటువంటి కలర్ ఎపీరియన్స్ ఇదంతా కూడా అది మంచి కండిషన్లో ఉందనడానికి మంచి ఇండికేషన్ అనమాట. సో ఫిష్ అనేది దాని నేచర్లో ఉంటే ఆ విధంగా ఉంటుంది. సో ఇక పక్కన చూసుకున్నట్టయితే ఇప్పుడు వేరే కంపార్ట్మెంట్లో ఇక్కడ అయితే మనకి జెడ్ బ్లాక్ గప్పీస్ అనేవి అవైలబుల్గా ఉన్నాయి. మన దగ్గర బోత్ మెయిల్ ఫీమేల్ రెండు కూడా ఉన్నాయన్నమాట. సో ఇవి బిగ్ సైజ్ ఆఫ్ బ్రీడర్స్ అంటే కాదండి, ఇవి కూడా అడల్ట్ సైజు రెడీ టు బ్రీడ్ స్టేజ్లోనే అవైలబుల్గా అయితే ఉన్నాయి. ఇంకా మీకు వీడియో స్టార్టింగ్ నుంచి కూడా 2 ప్లాటీ వెరైటీస్ చూపించాను కదా, ఇది అందులోనే ఇంకో వెరైటీ. ఇది వచ్చేసరికి స్వాట్ టైల్ అంటారండి. దీంట్లో మెయిల్కి వచ్చేసరికి మనకి బ్యాక్ సైడ్ టైల్ పోర్షన్లో లాంగ్గా స్వాట్లో అయితే వస్తుంది. సో ఇది ప్లాటీలో వచ్చేసరికి 4th వెరైటీ. దీని అయితే మిక్కీ మౌస్ ప్లాటీ అని అయితే పిలుస్తారు. ఏదైతే టైల్ బ్యాక్ పార్ట్ ఉందో దాని మీద మిక్కీ మౌస్ లోగో టైప్ ఆఫ్ ప్రింట్ అయితే మనకు కనిపిస్తూ ఉంటుంది. సో దీన్ని ఏమి ఆర్టిఫిషియల్గా వేయడం ఉండదండి, దానికి అది న్యాచురల్గా అలాగే వస్తుంది వచ్చి బేబీకి కూడా. సో ఈ కింద ట్యాంక్లో ఉన్నాయి వచ్చేసరికి ఆల్బినో కాంగో టెట్రా అని అయితే అంటారు. ఇది కూడా ప్లాంటెడ్ కేటగిరీకి సంబంధించినటువంటి వెరైటీయే. అండ్ కింద మీరు చూసుకున్నట్టయితే ఇందులో అన్నీ కూడా కంబైన్డ్ ఉన్నాయన్నమాట, కమ్యూనిటీ ఫిష్. సో టెట్రాస్ ఉన్నాయి, జెబ్రా డానియల్స్ ఉన్నాయి, నెక్స్ట్ మాలీస్ ఉన్నాయి. ఇవన్నీ కూడా కంబైన్డ్గా అయితే పెట్టాను, సో షాప్కి వచ్చిన వాళ్ళకి ఈజీగా తీసుకోవడానికి ఉంటుందని. ఇప్పుడు ప్లాటీ వెరైటీలోనే 5th వెరైటీ. ఇది వచ్చేసరికి రెడ్ కోరల్ ప్లాటీ అని అయితే పిలుస్తారు. డార్క్ రెడ్ ఎపీరియన్స్ అయితే ఉంటుందండి. ఇవి వచ్చేసరికి మన దగ్గర మనకి బ్రీడింగ్ సైజ్ అయితే అవైలబుల్గా ఉన్నాయి. అదేవిధంగా మాలీస్లో నార్మల్ కాకుండా ఇప్పుడు మీరు చూస్తుంది వచ్చేసరికి మూన్టేల్ మాలీ అని అయితే పిలుస్తారు. ఇవి కూడా మన దగ్గర సెమీ సైజులో అయితే అవైలబుల్గా ఉన్నాయి. సో మంచి కండిషన్లో ఉన్నాయన్నమాట. ఇవన్నీ కూడా జస్ట్ నాకు ఈరోజు వచ్చినటువంటి స్టాక్లోనే అప్డేట్ చేసినటువంటి వెరైటీ ఇదంతా కూడా. చాలామంది వైల్డ్ వెరైటీ పెంచుకోవాలంటే చాలా బిగ్ సైజ్ ఆఫ్ ట్యాంక్స్ కావాలనుకుంటారు. సో అలాంటి వాళ్ళ కోసం ప్రజెంట్ అయితే మన స్టోర్లో ఈ స్మాల్ సైజ్ ఆఫ్ మాఫ్ వెరైటీ అయితే అవైలబిలిటీలో ఉంది. ఇదైతే మీరు చిన్న మినీ ట్యాంక్లో కూడా ఈజీగా అయితే మెయింటైన్ చేసుకోవచ్చు మినిమం క్వాంటిటీ తోటి. సో నెక్స్ట్ మన స్టోర్కి వచ్చిన వాళ్ళందరూ కూడా నా ప్లాంటెడ్ ట్యాంక్లో ఉన్నటువంటి నియాన్ టెట్రాస్ చూసి కావాలని అయితే అడుగుతున్నారు. సో ఇందులో ఉన్నటువంటి కలరేషన్కి నార్మల్గా ఉన్నదానికి కూడా డిఫరెన్స్ వస్తుంది, ఎందుకంటే ఇది న్యాచురల్ ఎన్విరాన్మెంట్లో ఉంది, అది వచ్చేసరికి నార్మల్ ట్యాంక్లో ఉంది కాబట్టి. సో మీరు కూడా దాన్ని తీసుకెళ్ళి మంచి ట్యాంకులో వేసుకుంటే మంచి వైబ్రెంట్గా చూపిస్తుంది కలర్స్ అనేవి. సో ప్రస్తుతం ఇవైతే సేల్కి అయితే వచ్చాయండి. సో వీటితో పాటు మనకి ఈరోజు వచ్చిన దాంట్లో ర్యామ్ వెరైటీ ఇంకోటి ఉంది. ఇది ఎలక్ట్రిక్ బ్లూ వెయిల్టైల్ ర్యామ్ అనమాట, లాంగ్ బాడీ, బెలూన్ ర్యామ్స్ కాదు, లాంగ్ బాడీ ర్యామ్స్, ఎలక్ట్రిక్ బ్లూ అని అయితే పిలుస్తారు. సో ఈ వీటితో పాటు ఇక్కడ మీకు బ్యాక్ సైడ్ కనిపిస్తున్నాయి కదా, వాటిని వచ్చేసరికి గోల్డెన్ ఆల్గేటర్ అనేసి అయితే అంటారు. వీడియో స్టార్టింగ్లో అయితే మీకు చెప్పాను కదా టెట్రా వెరైటీస్ వేరే ట్యాంక్లో ఉన్నాయనేసి. సో ఇది వచ్చేసరికి రీసెంట్లీ మనం చేసిన 4 feet ట్యాంక్ అనమాట. ఇందులో అయితే నేను మొత్తం టెట్రాస్ విడిచిపెట్టాను. సో వైల్డ్ కలెక్షన్లో మన దగ్గర ఉన్నటువంటి ఇంకో వెరైటీ వచ్చేసరికి ఇది వీటిని అయితే అరోటోస్ అని అయితే పిలుస్తారు. ఇది కూడా చిక్లెట్ కేటగిరీలోకి అయితే వస్తుంది. సో చూసుకోవచ్చు. సో ఓవరాల్గా నా దగ్గర ఉన్నటువంటి కంప్లీట్ స్టాక్ అంతా కూడా మీకైతే నేను కంప్లీట్లీ చూపించేశాను, ఏది మిస్ చేయకుండా. సో లేటెస్ట్గా వచ్చేటువంటి స్టాక్ అప్డేట్స్ అన్నీ మీకు రావాలంటే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ అనేది అయితే యాక్టివేట్ చేసుకోండి. మళ్ళీ కొత్త అప్డేట్తో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ.